హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధనీయుడా అతి శ్రేష్ఠుడా యేసయ్యా, ఆదరణ కర్తవయా, మము నడుపు మా కాపరి. ఆరాధనీయుడా నీ రెక్కల చాటున దాయుమయ, నీ జ్ఞానము చొప్పున నడు. అతి శ్రేష్ఠుడా యేసయ్యా, ఆదరణ కర్తవయా, మము నడుపు మా కాపరి. ఆరాధనీయుడా నీ రెక్కల చాటున దాయుమయ, నీ జ్ఞానము చొప్పున నడుపుమయ, నీ రెక్కల చాటున దాయుమయ, నీ జ్ఞానము చొప్పున నడుపుమయ. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమ చేత ప్రాణము పూసి పరముకు నడిపించు కాపరివే, కోపగించినను కృపను చూపే పరమ తండ్రివే. ప్రేమ చేత ప్రాణము పోసి పరముకు నడిపించు కాపరివే, కోపగించినను కృపను చూపే పరమ తండ్రివే. నీ వాక్యపు పచ్చికలో, నీ కరుణా జలములో, నీ వాక్యపు పచ్చికలో, నీ కరుణా జలములో మము నడిపించు మము నడిపించు మము నడిపించు. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. అబ్బా తండ్రి, అబ్బా తండ్రి, యేసు నామములో యేసు నామములో మమ్మల్ని అందరినీ మమ్మలందరినీ ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో పరిశుద్ధ రక్తంతో పవిత్రపరచండి. పవిత్రపరచండి. పవిత్ర ఆత్మతో పవిత్ర ఆత్మతో మమ్మల్ని అందరినీ మమ్మలందరినీ నింపండి. నింపండి. అమ్మ మరియమ్మ గారా, అమ్మ మరియమ్మ గారా, ఈ ఆరాధనలో ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని పాల్గొన్న ప్రతి ఒక్కరిని వారికి సంరక్షణనిచ్చి వారికి సంరక్షణాన్ని ఇచ్చి మీ కృపతో నింపండి. మీ కృపతో నింపండి. హల్లెలూయా. హల్లెలూయా. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక,
మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావాల్సిన మా ఆయనము మాకు నీటికి ఇవ్వండి. మా ఇద్ద అప్పుడున్న వారు మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనందు ప్రవేశింపనివ్వక కీల్లో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. యేసు ఆరమూడా దైవదూతలు ఒక్కరుతోనొక్కరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 లోకమంతా దాని మహిమతో నిండి ఉన్నది. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద యోగితను బట్టి ఇప్పటి వరకు ఈ ఆలయముల వడకానికి వచ్చి ఆత్మ పొంది వెళ్ళినటువంటి వారందరినీ ఆశీర్వదించండి. అలానే ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. పరిచిత రక్తముతో వారిని వారి కుటుంబాన్ని పవిత్రపరచండి. మీ ఆత్మతో నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మాకరికో ఎప్పుడున్న మా మరణాసమేమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములు ఈ వాక్యం యొక్క ఆనంద యోగ్యతను బట్టి ఈ వారములో వడకానికి వచ్చినటువంటి వారందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారిని పవిత్రపరచండి. వారి ప్రయాణంలో మీరు తోడుగా ఉండి నడిపించండి. మీ ఆత్మతో నింపమని దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మాకరికో ఎప్పుడున్న మా మరణాసమేమందున ప్రార్థించండి. ఆమేన్. నా కృప ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానును, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములు ఈ వాక్యమే ఆనంద యోగ్యతను బట్టి ఈ ఆలయానికి వచ్చిన వారికి ట్రైన్ ఆప్ చేసి వారికి అన్ని సౌకర్యాలు చేసినట్టున్న రైల్వే అధికారులందరినీ సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా రైల్వే మంత్రి గారిని, ఎంపీ గారిని, మరియు ట్రివాండ్రం డివిజన్లో ఉన్నటువంటి పై ఉద్యోగస్తులని, చెన్నై డివిజన్లో ఉన్నటువంటి పై ఉద్యోగస్తులందరినీ, డాక్టర్ గిరిగేదరాజు గారిని కూడా సమర్పిస్తున్నాం. ప్రభువా, ఈ ఆరాధన మహాశక్తి వారిలోనికి పంపించే వారిని ఇంకా మేలు చేసే కృపావరాన్ని దయచేసి అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువ మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మాకరికో ఎప్పుడున్న మా మరణాసమేమందున ప్రార్థించండి. నా ఆమేన్. కృపా ప్రాతకాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును, నా సాన్నిధ్యము వెనువెంట వచ్చును. అబ్బా తండ్రి యేసు నామములో ఈరోజు 23వ తారీఖు ఆపరేషన్ గురి అవటానికి పోతున్న ఫిఫ్త్ ఇన్ఫెంట్ని ఆశీర్వదించండి. లెగ్ ఆపరేషన్కి సిద్ధపడినప్పుడు సమయంలో మీ ఆత్మాభిషేకంతో ఆ ఆపరేషన్ కార్యక్రమం కొనసాగించే వరము దయచేయమని ప్రార్థిస్తూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మాకరికో ఎప్పుడున్న మా మరణాసమేమందున ప్రార్థించండి. నా ఆమేన్. కృపా ప్రాదాల సూర్యుని వలె నీపై ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను, నీ పుణ్యము మీకు ముందుగా నడచును. తండ్రి యేసు నామములు ఈ వాక్యమే ఆనంద యోగ్యతను బట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములోని 14 కోట్ల ప్రజలని మరి ఈరోజు పుట్టినరోజు జరుపుచున్నటువంటి మేఘనే ఆశీర్వదించండి. బ్రైట్ ఫ్యూచర్ ఆ బిడ్డకి దయచేసి అనుగ్రహించండి. జ్ఞాన వివాహములో ప్రవేశించే కృపను దయచేసి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతోనారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మాకరికో ఎప్పుడు మా మరణాసమేమందున ప్రార్థించండి. యేషయా ఆమేన్. 55:3 నా మాట విని నా యొద్దకు రండు, నేను నా పలుకుల ఆలగింపుడు, మీరు జీవమును బడయుదురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యమే ఆనంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఈ ఆరాధనలను సమర్పిస్తున్నాం. మరి ముఖ్యంగా హైదరాబాద్ నుండి విజయ, నిర్మల,
జోకిం కుటుంబాన్ని మరియు ప్రమీల తాలేపల్లి నుండి ప్రార్థన కుటుంబ విషయం నుండి విడుదల పొందటానికి, మరియు షామిల గర్భవతి అయిన సహోదరికి వచ్చినటువంటి బాధ నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సునీత ప్రతాప్ రెడ్డి కుటుంబము మరియు జ్యోతి రాయపరెడ్డి కుటుంబము వారి లాంటి సమస్యలో బాధపడుతున్న విడుదల పొందటానికి, మరియు సుచరిత విజయ సాగర్ కుటుంబం అప్పు బాధను విడుదల పొందటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అనిత కిరణ్ కుమార్ హైదరాబాద్ నుండి కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు దేవుని మహిమ ప్రార్థన గ్రూపు వారు ఆ 70 కుటుంబాన్ని ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఫరీదా సున్నర్ రెడ్డి కుటుంబం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. బిడలైనటువంటి మరియా సుహాని మరియు సానిపోల్ బిడల దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు నల్గొండ నుండి రాణి అభిలాష్ రెడ్డి బాల మరియు తనిజ ఆయురారోగ్యంతో ఉండటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు అనుష మేరీ గర్భవతి సహోదరికి సుఖప్రసవాని కోసము ఆస్ట్రేలియా నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు నరేష్ మంజుల వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు సెలిన్ అలోషిస్ కుటుంబం నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. ఫేద లూర్దు రోయింగ్ కుటుంబము వారు కొత్త కంపెనీ స్టార్ట్ చేశారు దుబాయ్లో, మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జార్జ్ శ్రావణి అబుదాబి నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నల్గొండ నుండి ప్రియదం రెడ్డి సింధు కుటుంబము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. రాయపరెడ్డి నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సెయింట్ జాన్ స్కూల్ అధికారి శ్రీకాకుళం నుండి వారి యొక్క తలంపులు నెరవేరటానికి ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి టీచర్ విజయనగరం నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. గుంటూరు నుండి లిల్లీ టీచర్ మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. బ్రాహ్మణపల్లి నుండి మరియా శౌరిలమ్మ ఆరోగ్యరెడ్డి కుటుంబము మరియు చిన్నపరెడ్డి కవిత కుమారి కుటుంబము ఆత్మీయ ప్రిన్సి అరుణ్ బిడలు దేవభక్తితో నడవడానికి, మరియు జోసఫ్ రెడ్డి స్మిత వారు తలంబులో నెరవేర్చడానికి ఆరాధ్య దేవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు జోస్ మేరీ మరిదాస్ రెడ్డి కుటుంబం హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. సింధు జర్మనీలో సుఖప్రసవం దేవుడిచ్చినందుకు మరియు మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి కానుగ మేరీ 2 చింతనల నుండి భవాని మరియు మౌనిగా సాహిత్య కోసం మంచి ఉద్యోగాని కోసము వారు ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి క్యూని స్టెర్లిన్ బిడ అయినటువంటి సిస్టర్ కాదరికి దేవభక్తితో నడవడానికి, మరియు నల్గొండ నుండి బాలతరేస రాజు కుటుంబము బిడలు మనోజ్ మౌనిగా మానవ వారు నడిపించినట్టు బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారి యొక్క సమస్యలన్నిటిని పరిష్కరించి నూతనీకరించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 55:3 నా మాట విని నా యొద్దకు రండు, నా పలుకులు ఆలకింపుడు, మీరు జీవమును బడయుదురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క అనంత యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధనలు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా హైదరాబాద్ నుండి సుజాత రమేష్ రెడ్డి కుటుంబము, మరియు అంజలి అఖిల్ కర్నూలు నుండి, మరియు ఆదిత్య యూకే నుండి మంచి ఉద్యోగం ఉంది, ఇంకా మంచి మ్యాచింగ్ కోసం వారు ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి కవిత శ్రీనివాసరెడ్డి హైదరాబాద్ నుండి బిడలైన సుచరిత యూఎస్ఏలో చాలా స్ట్రెస్తో బాధపడుతున్నాం, విడుదల పొందడానికి తరుణి మంచి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. గుంటూరు నుండి మల్లవరపు అమలరాజు కుమారుడైన రాహుల్ తేజకి విసా కోసము పిఆర్ విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు.
వైశాఖ నుండి సునీల్ కుమార్ మంచి ఉద్యోగము మ్యాచింగ్ కోసము తల్లి అయిన పుష్ప ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. చైతన్య మంచి ఉద్యోగం కోసము అంతోని బుధేష్ గారు వైశాఖ నుండి ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. కరుతి రామలక్ష్మి మరియు ఆనందరావు మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి లూర్దు రెడ్డి జ్యోతి హైదరాబాద్ నుండి అప్పు బాధ నుండి విడుదల పొంది వారు నడిపించారు హాస్టల్ మంచిగా జరగటానికి. మరి భారతి అమరావతి నుండి కావ్య అంజలి మరి చదువుకుంటున్నాం మంచిగా చదవటానికి. దీపిక మంచిగా దైవభక్తితో నడవడానికి. రామారావు ప్రార్థనలు పెరగటానికి ప్రార్థన సహాయ అడిగినారు. రత్నమేరి హైదరాబాద్ నుండి బిడయ అయినటువంటి రత్నమి కుమారికి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. ప్రభాకర్ రావు విజయవాడ నుండి సింధుకు మంచి ఉద్యోగము ఆరోగ్యం మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. దివ్యారెడ్డికి రెడ్డి తిమ్మాపురం నుండి తేజారెడ్డి ప్రార్థన సహాయ అడిగినారు. వారు రమ్య మంచి ఆరోగ్యంతో ఉండటానికి. మరియు సబీన వరంగల్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి కర్నూలు నుండి మిలిటరీ కాలనీలో మర్యాద సుశీలమ్మ బిడల కుమారులు అయినటువంటి హరి మరియు మురళి మంచి బ్రైట్ ఫ్యూచర్ కోసము. పాండు భారతి కుటుంబ శాంతి సమాధానం కోసము. కర్నూలు జయన్న వారు తాము నడిపించిన తలంబలు పూర్తి చేయడానికి. మరియు నూతనపల్లి నుంచి జయన్న కుటుంబాల శాంతి సమాధానం కోసం మంచి ఆరోగ్యాన్ని కోసము. మరియు హైదరాబాద్ నుండి దయాకర్ రెడ్డి రాజదీప్తి బిడలైనటువంటి ప్రణతి చందన రెడ్డి మరియు ప్రణవి తుమ్మ దిలీప్ రెడ్డి కోసము ప్రార్థన సహాయ అడిగినారు. నెల్లూరు నుండి శీర్ష అప్పు బాధలను విడుదల పొంది మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మిలిటరీ కాలనీలో బ్రిజిటిన్ గవర్నమెంట్ అధికారి అయిన ఐవిన్ అమ్మగారు ప్రత్యేకంగా మా పూర్ణ ఆరోగ్యం పొందటానికి మరియు వారు చేసినటువంటి సేవా కార్యం బాగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగినటువంటి వరంగల్ నుండి రజిన ఇన్నారెడ్డి కుటుంబము కుమారుడైన నిఖిల్కి మంచి ఫ్యూచర్ కోసము. మరియు మనోజ్ రెడ్డి హైదరాబాద్ నుండి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. స్వప్న ప్రవీణ్ కుమార్కు సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వరంగల్ నుండి విజయ మోహన్ రెడ్డి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి ఈదరై నుండి బాలకోట మంచి ఆరోగ్యాన్ని. గోళ జ్యోతి కీర్తి జ్యోత్స్న మరియు తబ్బికి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. గొరమచ్చు వినోద్ కుమార్ మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. వెల్లటూరు నుండి జ్యోతి టీచరు బిడ అయినటువంటి అనిధికి మంచి ఉద్యోగాలు. మరియు రాజేష్ అజయ్ వారు శాంతి సమాధానంతో ఉండటానికి వారి కుటుంబంలో చీకటి పారద్రోలటానికి ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి రాజేష్ కుమార్ తమ నడిపించే బిజినెస్ మంచిగా జరగటానికి. హైదరాబాద్ నుండి మరియు మీరి స్వేద ప్రవీణ్ మా సంతానాన్ని భాగ్యాని కోసం ప్రార్థన సహాయ అడిగిన. సుధారాణి భద్రాజల్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారు అందరినీ పవిత్రపరచండి. వారు సమస్యలోనికి పవిత్ర ఆత్మని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలం యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధాంరే మా సర్వేశ్వరి ఏకమాత పాపాత్రులను మాకరికు ఇప్పుడున్న మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. నా మాట విని నా చెంతకు రండు. నా పలుకుల ఆలింపుడు మీరు జీవమును బడయుదురు. అబ్బాదండ్రి యేసు నామములో ఈ వాక్యపై ఆనంద యోగ్యతను బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి అంతోని రెడ్డి నక్షత్రం కుటుంబము బిడలైనటువంటి అభినవ్ రెడ్డి మరియు మరియా మనీసుని ప్రశాంతి కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. మరియు అరుణ రాజారెడ్డి కుటుంబము
వినయ్ కుమార్ రెడ్డి, మరి హారిక మంచి ఆరోగ్యాన్ని కోసము వారు ప్రార్థన సహాయ అడిగినారు. ఆరోగ్యమ జంగమ నుండి దారికి పిఆర్ విశ్వ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరి ఉషా అలెన్ ఆస్ట్రేలియా నుండి కార్త్యాని జాన్ వి మరియు యుగంధర్ రెడ్డి వారు నడిపించినటువంటి ప్రాజెక్ట్స్ వర్క్ తొందర పూర్తి చేయడానికి ప్రార్థన సహాయ అడిగినారు. ఉత్త సముద్రం నుండి సుజాత మరియు కోటపల్లి నుండి శైలజ ప్రార్థన సహాయ అడిగినారు. మరి పి అన్నమ్మ బహమూర్ నగర్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి శిలివమ్మ శంషాబాద్ నుండి ప్రార్థన సహాయ అడిగినారు. మరి హైదరాబాద్ నుండి జ్యోతి రవి కుటుంబము శ్రీకృషి మరియు ఇర్షిద నీట్ ఎగ్జామ్లో మంచిగా పాస్ కావటానికి అన్నమ్మ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాన్ని కోసము. మరి హత్తువాయిల్ నుండి అన్నమ్మ ప్రార్థన సహాయ అడిగినారు. కానడైలో ఉన్నటువంటి దివ్య జోసఫ్ వారికి సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. స్వర్ణ మేరీ కుటుంబము ప్రార్థన సహాయ అడిగినారు. అన్నమేరీ వినయ్కి మంచి ఆరోగ్యాన్ని కోసము. మరియు అంతోని రెడ్డి కరీంనగర్ నుండి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరి ఖమ్మం నుండి బాటగిరి నాగమణి మరియు ప్రసాదరావు విజయవరుస్లిం ప్రార్థన సహాయ అడిగినారు. మరి ప్రార్థన సహాయ అడిగిన యూకేలో ఉన్నటువంటి మేరీ సావియో హారిక ఒక మంచి మ్యాచింగ్ దాంపత్య జీవితం ప్రవేశించడానికి కృప కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు నల్గొండ నుండి ప్రవళిగా ప్రార్థన సహాయ అడిగినారు. మరియు డోని నుండి కర్నూల్ శేఖర్ మరియు ఉషారాణి వారికి అప్పులు తిరిగి కట్టడానికి ఉన్నవాళ్ళు వారి నుండి తీసుకొని ఇచ్చుట వారి తొందరలో అప్పులు కట్టడానికి కృప కోసం వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థన సహాయ అడిగినారు. దుబాయ్ నుండి రెయిన్ జేవియర్ బిడలైనటువంటి మార్షల్ మార్కు మారిసా వారి దైవభక్తితో నడవడానికి ప్రార్థన సహాయ అడిగినారు. కడగం తేజారెడ్డి ఆస్ట్రేలియా నుండి ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయ అడిగినారు. హైదరాబాద్ నుండి లూర్ద్ మేరీ హౌస్ అమ్మడిపోవటానికి కోసము ఫైనాన్షియల్ ప్రాబ్లం నుండి విడుదల పొందటానికి. మరియు జడ్చర్ల మారపల్లి నుండి కవిత కుమారుడైన అజయ్కి మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. జ్యోతి ఢిల్లీ నుండి తమ నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగినటువంటి పియాలేరు నుండి అనిత కుమారులు అయినటువంటి అనురాగు దైవభక్తితో నడవడానికి మంచి ఉద్యోగం పొందడానికి ప్రార్థన సహాయ అడిగినారు. రంజిత్ కుమార్ పిరంగిపాలెం నుండి యూఎఫ్ఏలో ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయ అడిగినారు. అబ్బాదంటే యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారిని పవిత్రపరచండి. వారి సమస్యలోనికి మీ పవిత్ర ఆత్మను కుమరించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 55:3 నా మాట విని నా దగ్గరకు రండు, నా పలుకులు ఆలగింపుడు, అప్పుడు మీరు జీవమును బడైదురు. అబ్బా తండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయ అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్న మరియముక ఈరవ మాధవి హైదరాబాద్ నుండి బిడల కోసము, బాల స్నేహితారెడ్డి కోసము, కారుణ్య అపక్కట్య కోసం, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థన సహాయ అడిగినారు. మరియు సిస్టర్ ఫాతిమా, విజయలక్ష్మి, సునీత వారి మంచి ఆరోగ్యాన్ని పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. అలర్జీ రోగంతో ఉన్నటువంటి సుందరి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు ప్రార్థన సహాయ అడిగిన స్వర్ణలత సుదీప్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు. మరి ఫాతిమా విజయ కుమారి నంద్యాల నుండి భరతరెడ్డికి మంచి ఆరోగ్యం పొందటానికి ప్రార్థన సహాయ అడిగినారు. మరియు సింధు తపస్విని రూబేష్ కోసము ప్రార్థన సహాయ అడిగినారు.
మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అదిరి సుధుజరెడ్డి నల్గొండ నుండి, మరియు సిస్టర్ అన్నమేరి ప్రణతికి నల్గొండ నుండి మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. రాజారెడ్డి కుటుంబం, మరియా గొరైతి కుటుంబం హైదరాబాద్ నుండి శాంతి సమాధాన కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగిన విమల కుమారి శ్రీకాకుళం నుండి బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి విశ్వరావు అరుణ కుమారి తణుకు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు శేషుబాబు నిర్మలదేవి తణుకు నుండి వారు చేసినటువంటి స్వార్థ కార్యాలు బాగా జరగటానికి, నాగబాబు చెడు అలవాటుని విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. ఇన్నమ్మ తణుకు నుండి వారు నడిపించిన ప్రాజెక్ట్ వర్క్లోని వారందరూ కలిసిమెలిసి ఉండటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రభాకర్ రెడ్డి రోజా వరంగల్ నుండి అఖిల్ రెడ్డి కోసము, దివ్య సాగరిగా కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరి ప్రార్థన సహాయం అడిగినటువంటి త్రేసా ఫిలోమినా హైదరాబాద్ నుండి జేవియర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సంధ్య రాణి కుటుంబము ప్రార్థన సహాయం తాళేచెరువు నుండి అడిగి ఉన్నారు. మరి ఏరవ విజయకుమారి తాళేచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దిలీప్ దివ్య ఫినాన్షియల్ ప్రాబ్లం అండ్ విడుదల పొందటానికి, మరియు ప్రవీణ్ ప్రణది వారికి సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మార్గరెడ్డి హైదరాబాద్ నుండి రూపా తల్లి క్యాన్సర్ రోగం నుండి విడుదల పొందటానికి, మరియు పఫ్ఫల వంశీ కోసము రాణి హైదరాబాద్ నుండి మంచి మ్యాచింగ్ మ్యారేజ్ మరియు మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. భవానీ సుజన్ కుమార్ విలాస్ చంద్ర వారు ప్రార్థన సహాయం అడిగినారు. మంచుల సునీల్ రెడ్డి వరంగల్ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి, భారతి సుజిత మరియు అఖిల్ వారు మంచి మ్యాచింగ్ కోసము సంధానాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నవీన్ ఫరీదా మారు మనసు పొందటానికి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు దీపు ఎలిజబెత్ వారు కుటుంబ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు సందీప్ రెడ్డి తాళేచెరువు నుండి ప్రార్థన సహాయం అడిగిన సహోదరుడు తిరిగి రావటానికి, కుటుంబంలోనికి రావటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సుమలద ప్రార్థన శ్రావణి రెడ్డి కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి వైమేరి భాస్కర్ రెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. యాగలపూర్ నుండి లిల్లిమేరి కుమారుడు కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అందోని రెడ్డి నక్షత్రం కుటుంబము మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి అందోని వెల్డింగ్ చేసిన హైదరాబాద్లోని సహోదరుడు బిడల కోసం ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదండ్రి యేసునామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ దీవించండి. మీ వారి సమస్యలోనికి పవిత్రాత్మను దయచేసి అనుగ్రహించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. యేసయ్య 55:3 నా మాట విని నా ఎద్దుకు రండు, నా పలుకులు ఆలింపుడు, మీరు జీవము బడయుదురు. అంబాదండ్రి యేసునామములో ఈ వాక్యమే ఆనంద యోగ్యతని బట్టి ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్కరిని ఆరాధన సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా ఆరోగ్యం జోజరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం నల్గొండ నుండి అడిగి ఉన్నారు. మరియు మల్లవరపు జోసఫ్ కుటుంబం అప్పు బాధను విడుదల పొందటానికి, మరియు ప్రార్థన సహాయం పుష్ప అంజలి హైదరాబాద్ నుండి అడిగి ఉన్నారు. అనిత రాయపరెడ్డి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. హేతు కుమార్ యూఎఫ్ఏలో మంచి ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. టిఏ బాలారెడ్డి మరియు శాంతి కుటుంబముల శాంతి సమాధానం కోసము సుమ్మత్ పీజీ ఎగ్జామ్ రాసి ఉన్నారు. సీటు కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తత్తిరెడ్డి ఇన్నారెడ్డి అన్నమ్మ కుటుంబము, మరి ఆరోగ్యమ మరియు ఫాతిమ మరియు
రోహిత్ నెహారిక కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు రమ్య మనోజ్ రెడ్డి కుటుంబము విదేశంలో ఉన్నారు, వారు ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. మరియు సుందరేశ్వరన్ వరంగల్ నుండి ప్రేమలద కుటుంబము ప్రార్థన సహాయ అడిగి ఉన్నారు. ఏరవ శిలివమ్మ హైదరాబాద్ నుండి అప్పు బాధను విడుదల పొందటానికి, మరియు రవీంద్ర రెడ్డి రాజేష్ రెడ్డి వారికి ఉద్యోగాని కోసము, మరియు ప్రార్థన సహాయ అడిగిన అలన్ సుందరమ్మ పెరంగిపురం నుండి కుమారుడైనటువంటి సతీష్ రెడ్డి నడిపించినటువంటి సాఫ్ట్వేర్ బిజినెస్ మంచిగా జరగటానికి, రోజమ్మ హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం వచ్చిన రోగ బాధల నుండి విడుదల పొందటానికి, తుమ్మా సుందరి తాలే చెరువు నుండి క్యాన్సర్ రోగంతో బాధపడుతున్న విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సఫ్రీన కోదాడి నుండి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు రూబా హైదరాబాద్ నుండి హాస్మిగా IIT ఎగ్జామ్ రాయబోతున్నాం. మరియు ప్రవీణ్ కుమార్ ఉద్యోగాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. పుష్పకుమారి సైమన్ కుటుంబం హైదరాబాద్ నుండి అప్పు బాధల నుండి, మరియు ఇప్పుడు నడుచున్నటువంటి కేసు నుండి విడుదల పొందటానికి, వారికి హౌస్ అమ్ముడిపోవటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరి మంచుల ప్రతాప్ రెడ్డి కుటుంబము కాల్కొండ నుండి ప్రార్థన సహాయం, వారి యొక్క వ్యవసాయాలు మంచిగా జరగటానికి, మరియు బాల రమేష్ మరియు జయప్రకాష్ నిర్మల మరియు రాహుల్ ఫెలిస్టిన్ ద్వారా ప్రార్థన సహాయం అడిగినారు. ఏరవ అన్నమ్మారెడ్డి హైదరాబాద్ నుండి వారు నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి ఏరవ నిర్మల జ్యోతి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం గౌతమరెడ్డి కుటుంబాని కోసం అడిగినారు. ట్రీఫా టీచర్ హైదరాబాద్ నుండి మంచి ఆరోగ్యాని కోసము, మరియు స్టెల్లా మేరీ నల్గొండ నుండి కుమార్తె అయినటువంటి ప్రణతి జ్యోతికి మంచి ఉద్యోగాని కోసము, మరియు ప్రియంగా హైదరాబాద్ నుండి ఉద్యోగాని కోసము, మేరీ రాణి ప్రభాకర్ ఉద్యోగాని కోసము, అనిత మరియు వారు తమ ఫ్లాట్ అమ్ముడుపోవటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు అశోక్ రెడ్డి స్వప్న కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. నిర్మల హైదరాబాద్ నుండి సంపత్ కుమార్ కోసం మంచి మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జ్ఞానిపోల రెడ్డి మరియు సందీప్ రెడ్డి కిడ్నీ రోగం నుండి విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. వైమేరి హైదరాబాద్ నుండి కోర్టులో ఉన్న కేసులందా విడుదల పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని పవిత్రపరచండి. వారు సమస్యలోనికి మీ పవిత్ర ఆత్మను కుమ్మరించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవనే. పరిశుద్ధాంరే మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ముడు మా కొరకు ఇప్పుడు మా మరణాసమయమున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 55:3 నా మాట విని నా పలుకులు ఆలిగింపుడు, నా ఎద్దకు రెండు నా పలుకులు ఆలిగింపుడు, అప్పుడు మీరు జీవమును బడయుదురు. అబ్బా తండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగిన వారందరినీ ఈ ఆరాధనలకు సమర్పిస్తున్నాం. మరియు ముఖ్యంగా నల్గొండ నుండి స్వరాజ్ ప్రసాద్ కుమారుడైనటువంటి రుబేష్ రాయన్న కోసం ప్రార్థన సహాయం అడిగినారు. హైదరాబాద్ నుండి గొర్రెల విజయ నిర్మల ఉద్యోగాని కోసము, మరియు గుంటూరు నుండి వస్తువు కుమారి కోర్టు కేసు నుండి మరి అప్పుబాలను విడుదల పొందటానికి, నల్గొండ నుండి తుమ్మ ఇన్నసొమ్మ ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ ఏరవాళ్ళు ఊరుదు మేరీ ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ శాంతమ్మకి మంచి ఆరోగ్యాన్ని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి చిలివమ్మకి మంచి ఆరోగ్యాన్ని కోసము, అనంతపురం నుండి మేరియమ్మకి మంచి ఆరోగ్యాన్ని కోసము, మరియు నల్గొండ నుండి ఆరోగ్యం ఏరి బిడ అయినటువంటి సుప్రియ షౌరెడ్డి కుటుంబాని కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు గుంటూరు నుండి శారద కుటుంబముల దేవుని యొక్క మహిమ పొందటానికి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి
మరియా కావ్య జోసఫ్ రెడ్డి సంతాన భాగ్యాల కోసము, మరియు సుంగనారెడ్డి బాల అను రాజేష్ సంతానాల కోసము, మరియు రోజమ్మ మరియా కీర్తి బిడ్డల కోసము, మరియు ప్రేమ్ సాగర్ ఉద్యోగాని కోసం నల్గొండ నుండి, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి స్వర్ణలత జైపోలరెడ్డి కుటుంబము, మరియు తిమ్మాపురం నుండి తేజారెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం అడిగినారు. మార్టీనా మరియా యూకే నుండి ఉద్యోగము పిఆర్ఓ విసా కోసము, జ్యోతి సురేష్ మేఘన కోసము మంచి మ్యాచింగ్ కోసం, ఈరోజు పుట్టినరోజున బిడకి ఆయురారోగ్యం పొందటానికి ప్రార్థన సహాయం అడిగినారు. భార్గవరెడ్డి సగజ కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. పవాని హైదరాబాద్ నుండి సౌమ్య కోసము, మరియు వినేష్ రెడ్డికి మంచి అలవాటు ఉండటానికి, శౌరెడ్డి వారు దేవుని భయభక్తి నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. కె ఆరోగ్యారెడ్డి శోభారాణి హైదరాబాద్ నుండి కూతురు అయినటువంటి జోస్నకి మంచి ఫ్యూచర్ కోసము, మరి ఏరవ రాయపరెడ్డి లదా రాయపరెడ్డి కుటుంబం గుంటూరు నుండి ప్రణీల్ రెడ్డికి మంచి ఆరోగ్యం బిజినెస్ మంచిగా జరగటానికి, సుందరి ఇన్నారెడ్డి కుటుంబము తాలేపల్లి నుండి వారి హౌస్ అమ్ముడిపోవటానికి, హౌస్ బిల్డింగ్ చేస్తున్న కట్టినట్టు కార్యాలు తొందర పూర్తి చేయటానికి, సుదీప్ రెడ్డి కుటుంబము గుంటూరు నుండి ప్రార్థన సహాయం అడిగినారు. నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగినటువంటి అఖిల జోసఫ్ రెడ్డి కుటుంబము, మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి సౌమ్య ప్రశాంత్ కుమార్ మంచి మ్యాచింగ్ కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మంజుల సుధాకర్ రెడ్డి కుటుంబం వరంగల్ నుండి అప్పు బాధలు విడుదల పొందటానికి, ఏరవ జ్యోతి నిర్మల హైదరాబాద్ నుండి ఒక కుటుంబం ప్రార్థన సహాయం అడిగినారు. ప్రదీప్ కుమార్ శ్యామల కుటుంబం హైదరాబాద్ నుండి గర్భవతి అయ్యా శ్యామలకి మంచి దేవుని యొక్క సంరక్షణ కావాలనే ఉద్దేశంతో ప్రార్థన సహాయం అడిగినారు. ఇప్పుడు అనారోగ్యంగా ఉంటుంది. సింధు రాజేష్ హైదరాబాద్ నుండి గర్భఫలాని కోసము, మరియు చిన్న నల్గొండ నుండి ప్రవళికకి గవర్నమెంట్ ఉద్యోగాని కోసము, ప్రదీప్ పేద కుటుంబాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదండ్రి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరినీ పవిత్రపరచండి. పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్రులను మా కొరకు ఇప్పుడు మా మరణాసమయమున ప్రార్థించండి. ఆమేన్. యేషయా 6:3 ఆ దేవదూతలు ఒక్కరు సర్వశక్తివంతుడైన ప్రభువు పవిత్రుడు 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 ప్రపంచమంతటా అతని మహిమతో నిండి ఉన్నది. అబ్బాదండ్రి యేసు నామములో ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో ప్రార్థన సహాయం అడిగినటువంటి ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో సమర్పిస్తున్నా. మరియు ముఖ్యంగా శ్రీకాకుళం నుండి జీవరత్నము ఎమిల్ లావణ్య ఎలిజబెత్ కుటుంబము, మరియు కాకినాడ నుండి ప్రణతి అన్వేషరుడి కుటుంబము, మరియు నల్గొండ నుండి పుట్టి శాంతమ్మ బిడలైనటువంటి త్రేస మరియు శిలివారాజు వారి కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మరియు నల్గొండ నుండి అభిషేక్ కీర్తన మిథిన్ ప్రియాంక దంపతులు ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినట్టు నూతనపల్లి నుండి అందోని మార్తమ పూజిత పృథివి కుటుంబ బిడల కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినట్టు పవాని గురువరెడ్డి కోసము అప్పబాధ నుండి విడుదల పొందటానికి, మరియు పోతిరెడ్డి శ్రావణ్ జోసఫ్ షౌరెడ్డి అబ్బాయికి మంచి మ్యాచింగ్ పిఆర్ విసా కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. జి బాలస్పందన ప్రదీప్ రెడ్డి హైదరాబాద్ నుండి విసా కోసం ప్రార్థన సహాయం అడిగినారు. దిలీప్ అన్వేష్ రెడ్డి కుటుంబము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. లండన్లో ఉన్న ఆశిష్ రెడ్డి కొంచెం ఉద్యోగం మ్యాచింగ్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. కర్ణశ్రీ
నీట్ ఎగ్జామ్లో ఫ్రీ సీట్ రావడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అనిత కిరణ్ హైదరాబాద్ నుండి ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే విడుదల ఉంది. హారిక మరియు స్నేహ సహాయ బిడలకి మంచి ఫ్యూచర్ కోసం ప్రార్థన సహాయం అడిగినారు. మేరీ మార్తమ్మ రీతమ్మ బిడ కోసము హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయం అడిగినారు. జ్యోతి జోసఫ్ హైదరాబాద్ నుండి, సునీల్ రెడ్డి యూఎస్ఏలో అబ్బాయికి మంచి ఉద్యోగాని కోసము, మనీషా రెడ్డికి ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న బ్రదర్కి మంచి ఆయురారోగ్యం దైవ ప్రణాళిక నడవడానికి ప్రార్థన సహాయం అడిగినారు. కాదరిన్ గుంటూరు నుండి జీసస్ దేవారెడ్డికి యూఎస్ఏలో ఉద్యోగాల కోసము, మరియు సంధ్యారాణి వైశాఖ నుండి మనోజ్కి మంచి ఉద్యోగాని కోసము, మరియు పస్సుల అనిత కిరణ్ కుమార్కి హైదరాబాద్ నుండి ప్రార్థన సహాయము, అభిలాష రెడ్డికి మరియు ప్రణతికి సంతాన భాగ్యాన్ని కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు తరుణ్ రెడ్డి సుధారాణి కోసం నల్గొండ నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు అరుణ్ రెడ్డి మార్మనసు పొందటానికి సుజాత బుద్ధ సముద్రం నుండి ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. దేవరాణి నాగరాజు కోసము ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ఫరీదా బాలరెడ్డి హైదరాబాద్ నుండి వారు నడిపించిన బిజినెస్ మంచిగా జరగటానికి, పవిత్ర అజిత్ రెడ్డి అప్పు బాధల విడుదల పొంది మంచిగా బిజినెస్ నడిపించడానికి, మరి అనిత హైదరాబాద్ ఉద్యోగాని కోసము ప్రార్థన సహాయం అడిగినారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి తరుణ్ రెడ్డి చైతన్య వారికి సంతానాన్ని కోసం సుజాత ప్రార్థన సహాయం అడిగినారు. సుందర్ నగర్ హైదరాబాద్ నుండి ఏరవరాణి ల్యాండ్ ప్రాబ్లం అని విడుదల పొందడానికి, శ్రీలత శౌరెడ్డి కుటుంబము ప్రార్థన సహాయం దేవుడికి వందనాలు తెలియజేస్తూ, వారు విదేశ రాజ్యంలో వెళ్ళటానికి విశ్వ బ్లాక్గా ఉన్నది. అది ఈ మధ్యలో దేవు ప్రార్థన వలన, ఆరాధనలో తరచుగా ప్రార్థన చేసిన వలన విడుదల పొందేవారు విదేశ రాజ్యంలోనికి వెళుతున్నాం. దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రార్థన సహాయం అడిగినారు. లిమ్మా డయోన్స్ కేరళ నుండి బిడల కోసం ప్రార్థన సహాయం అడిగి ఉన్నారు. మరియు ప్రార్థన సహాయం అడిగినటువంటి శోభారాణి వరంగళ నుండి మంచి మారు మనసు పొందడానికి, సుందర్ రెడ్డికి మంచి మారు మనసు పొందడానికి ప్రార్థన సహాయం అడిగినారు. అబ్బాదండి యేసు నామములో ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. పరిశుద్ధ రక్తముతో వారందరిని దీవించండి, పవిత్రపరచండి, పవిత్రాత్మతో వారిని నింపండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీల ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భవనము యేసు ఆశీర్వదింపబడిన వారవునే. పరిశుద్ధ మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములను మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. పునీత మత్తాయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము 24వ అధ్యాయం 35 నుండి దేవచనములు. భూమి ఆకాశములు గతించి పోవును, కానీ నా మాటలు ఎన్నడూ గతించిపోవును. ఆ రోజు ఆ గడియో ఎప్పుడో వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందున్న దూతలు కానీ కుమారుడు కానీ మరి ఎవరు ఎరుగరు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు నాదని యందు ప్రియమైనటువంటి బిడలారా, ఈనాటి సువార్తలో ఈ ప్రపంచములో స్థిరంగా నిలబడినటువంటి ఒక్క దానిని గురించి ప్రభు మత్తాయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం 35వ వాక్యములో తెలియచేస్తున్నాం. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా నోటి మాట ఎప్పుడు ఈ ప్రపంచములో నిలబడుతుంది అనే మాట. చూడండి, భూమి ఆకాశాలు గతించిపోతారు,
దేవుడు సృష్టింపబడిన వస్తువులే భూమి ఆకాశం అనేది. ఆ దేవుడు సృష్టింపబడిన వస్తువులు మాటతోనే ఈ ప్రపంచాన్ని దేవుడు సృష్టించారు. ఇప్పుడు ఆ మాటలో ఉన్నటువంటి ఆత్మ కోసం శాశ్వతంగా పరలోక రాజ్యంలో ఉండటానికి ఆత్మల కోసం, ఆ మాటల కోసం మనం ఉండాలి, జీవించాలని ప్రభు తెలియజేస్తున్నాం. దర్శన గ్రంథములో మనం చూస్తుంటే 19వ అధ్యాయము 13వ వాక్యములో ప్రభు ఒక మాట అంటున్నారు. రక్తములో ముంచబడిన వస్త్రములు రక్తములో ముంచబడిన వస్త్రములు ఆయన ధరించి ఉండెను. ఆయన ధరించి ఉండును. దేవుని వాక్కు అను నామమున ఆయన పిలువబడును. ఆయన పిలువబడు. చూడండి, రక్తములో ముంచబడిన వస్త్రముతో ఒక్క వ్యక్తి ధరించి ఉన్నాడు. ఆయన దేవుని నామమని పిలువబడను. ఆ దేవుని అది ఇంకా మనం ఒక్కసారి కూడా వినాలంటే 12వ వాక్యం ఒక్కసారి మనం చదువుతుండే దానికి అర్థం కూడా వస్తుంది. ఆయన కన్నులు అగ్నిజ్వాల వలె ఉండెను. ఆయన తన శిరస్సున పెక్కు కిరీటములు ధరించి ఉండెను. ఆయన ఒక నామమును ధరించి ఉండెను. ఆయన ఒక నామమును ధరించి ఉండెను. కానీ అది ఏమియో ఆయన తప్ప అన్యులెరుగరు. ఆ నామము ఆయనకు మాత్రం తెలుసు, వేరే ఊరికి తెలియదు. అంత రహస్యమైన విశిష్టమైన నామం ధరించిన ఆ మహాశక్తి గల దేవుని యొక్క ఆ నామము, ఇదిగో ఆ వాక్కు శాశ్వతంగా నిలబడుతుంది. అందుకే ప్రియులారా, కీర్తనములో 119వ అధ్యాయము 72వ వచనములో మనం చూస్తుండే ఆ నామానికి ఉన్నటువంటి ప్రత్యేకత తెలియజేస్తున్నా. నీవు దయచేసిన ధర్మశాస్త్రమును వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే, ఆ ధర్మశాస్త్ర వాక్కు, ఆ దేవుని యొక్క నామము ధరించిన వాక్కు ఆ వెండి దానాన్ని కంటే మెరుగైనది. ఇంకా అది ఈ కొలది వేలాది వేల వెండి నాణ్యాన్ని కంటే విలువ అయినటువంటి ఒక నామమే, వజ్రమే ఆయన ధరించినది. అదే ప్రియలారా దేవుని యొక్క ఆత్మ. దేవుని యొక్క ఆత్మతో ఉన్నటువంటి మాటలు యెషయా గ్రంథములో 55వ అధ్యాయం 3వ వాక్యములో మనం చూస్తున్నా, నా చెంతకు రండి, నా మాట విని, ప్రభు మాట విని నా యొద్దకు రండు, నేను నా పలుకులు ఆలకింపుడు, అప్పుడు మీరు జీవము పొందుదురు, బడయుదురు. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో వచ్చి ఆ మాట అంటే దేవుని యొక్క ఉనికి, దేవునికి జీవమే. యోహాన్ గారు రాసిన సువార్తలు 6వ అధ్యాయం 63వ వాక్యములో మనం చూస్తున్నా, ఆయన మాట జీవమాయి ఉంటుంది, అజీవమాయి ఉంటుంది, అది ఆత్మీయ ఉంటుంది. అందుకో ప్రభు ఆ వచనములో మళ్ళా తెలియచేస్తున్నా, నేను చెప్పిన మాటలు జీవమాయి ఆత్మీయ ఉన్నది. ఇప్పుడు ప్రభు యొక్క మాట శాశ్వతంగా నిలబడిన మాట ఆత్మీయ ఈ ప్రపంచములో నిలబడుతుంది. ప్రపంచంలో మన కంటికి కనిపించేటటువంటి విధాలుగా ఉన్నది కాదు దేవుని యొక్క ఆత్మ. ఈ ఆత్మ ఈ ప్రపంచానికి బయటే అన్నిటికీ అధికారముతో, అన్నిటికీ ఆధిపత్యం పెద్దనం చేసుకొని ఉంటుంది. అందుకే కీర్తకుడు 119వ అధ్యాయం 18లో ఇలాగా ప్రార్థిస్తున్నాం. 119:18 నీవు నా కన్నులు తెరువుము, నేను నీ ధర్మశాస్త్రము నందలి అద్భుత విషయములను గ్రహింతును. అప్పుడు మీరు కన్ను తెరచినప్పుడు ఈ ధర్మశాస్త్ర విషయములను అద్భుత కార్యాలు అంటే ఆత్మ నడిపించినటువంటి అద్భుత కార్యాలు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యముల ప్రభు తెలియజేస్తున్న ఈ అద్భుత కార్యాలు ఏమిటండి అని. 2 కొరింథీయులు 1:22 ఆయనయే తన ముద్రను మనపై వేసి, ఆయన ఆ
అద్భుత రహస్యాలు మనపై వేసుకొని ఉంటున్నా. ఇంకా మనలను తన వారిగా ప్రకటించెను. తన వారిగా ప్రకటించి ఉన్నారు. ఇంకా ఆయన మన కొనర్చిన వానిని ఆయన తనకు నొరచిన వారిని ధృవపరచుటకై మన హృదయములందలి పవిత్రాత్మను అనుగ్రహించును. ఆయన పవిత్రాత్మను అనుగ్రహించారు. ఈ ఉనికి దేవుని యొక్క తండ్రి దేవుని యొక్క ఉనికి ఆయన ఆత్మ మనకి ఇచ్చారు. అందుకే గలాతీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 6వ వాక్యముల ప్రభు తెలిసే మీరు పుత్రులు అవుటచ్చే దేవుడు తన కుమారుని యొక్క ఆత్మను మన హృదయములందు నింపబడను, హృదయములందు ప్రవేశింపబడను. ఆ ఆత్మ అబ్బా తండ్రి అని పిలుచుచున్నది. ఇప్పుడు మనం అబ్బా తండ్రి అని పిలుచుచున్నప్పుడు దానికి ఆత్మ మనది కాదు బిడలారా, అది తండ్రి దేవుడు తన కుమారుడికి ఇచ్చిన ఆత్మ. కుమారుడు మన ప్రేమతో తన ప్రేమతో మన దగ్గరే ఉండటానికి ఇచ్చిన ఆత్మే అది. అందుకే ఈ ఆత్మ మన అనుదినం పొందుతున్నాం. ఎలాగే అంటే పవిత్రమైన బలి ద్వారా, ఆ దివ్య అనుమానాల ద్వారా ఈ ఆత్మే మనం పొంది దేవుని యొక్క ఆత్మతో మనం చేరి ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క ఆనందం మనం పొందుతారు. ఈ ఆనందములో మనం నడవాలి. అందుకే యోహాన్ గారు రాసిన సువార్తలో 1వ అధ్యాయం 14వ వాక్యముల ప్రభు తెలియచేస్తున్నా, ఇదిగో అదృశ్యమైన ఆత్మ ఈ లోకములో మనల్ని రక్షించడానికి దృశ్యభావముతో శరీర రూపముతో ఈ లోకానికి వచ్చి మన బాధలన్నింటినీ మన పాపములు ఆయన మోసుకొని శిలువా మరణానికి గురి అయి మళ్ళీ ఆయన ఆత్మీయ అయి ఉంటున్నాం. 14వ వాక్యం చదవచ్చు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి. అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని యొక్క ఆత్మ. తండ్రి నుండి వచ్చిన ఆత్మ శరీరం, ఆ మాటలు మొట్టమొదటి మాటలు శరీరం ధరించి మన మధ్యలో యేసు మనుష్యపుత్రుడు యేసు జీవించి ఉన్నారు. ఆ యేసు చిట్ట చివరి మనకిచ్చినటువంటి ఆ సాన్నిధ్యం మనతో ఉండటానికి ఇచ్చినటువంటి మాట ఏమి? ఇదిగో ఇది నా శరీరము, ఇదిగో నా రక్తము అని చెప్పేసి యేసు పవిత్రమైన బలి స్థాపించారు. అందుకు యోహాన్ గారు రాసిన సువార్తలు 6వ అధ్యాయం 51వ వాక్యములో ఈ లోకములో మీరు జీవించటకు నేనిచ్చిన ఆహారం నా శరీరమే. ఈ లోకములో మీరు జీవించటకు నేనిచ్చిన ఆహారం నా శరీరమే. ఈ శరీరం మీరు స్వీకరించే నా సాన్నిధ్యం మీ వెనుంటే వస్తుంది. అందుకే 58వ వాక్యములు మనం చూస్తాడు, నా కృప ప్రాతకాల సూర్యుని వలె అప్పుడు మీలో ప్రకాశించును, నీ గాయములు త్వరగా మానను. నీకు ఈ ప్రపంచం ఇచ్చినటువంటి మీ యొక్క శరీరంలో మీ లోపాలు వలన వచ్చినటువంటి గాయములన్నిటిని త్వరగా మానను. నీ యొక్క పుణ్యం మీ ముందే నడుస్తుంది. నా సాన్నిధ్యం మీ వెంటే వచ్చును. ప్రభు సాన్నిధ్యం మన వెంటే వచ్చును. అందుకే ప్రియుల యెహెజ్కేలు ప్రవక్త ఒక మాట అంటున్నారు, ఇదిగో ఈ దేవుని యొక్క మాట, ఆ దేవుని యొక్క శక్తి పొందటానికి దైవదూత వచ్చి ఆ ఒక పెద్ద గ్రంథం ఆయన నోటిలోనికి పెడుతున్న 3వ అధ్యాయం 3వ వాక్యములు మనం చూస్తుండే అది తీగా అనిపిస్తుంది. చదవండి. నరపుత్రుడా, నేను నీకుచ్చి ఈ గ్రంథపు చుట్టును భుజించి దీనితో కడుపు నింపుకొనుము అనెను. నేను దానిని భుజింపగా అది నా నోటిలో తేనెవలే తీయగా ఉండెను. తేనెవలే తీయగా ఉండని. చూడండి, ఆ దేవుని యొక్క మాట, ఆ దేవుని యొక్క వాక్కు శాశ్వతంగా భూమి ఆకాశాలు ఇదిగో గెదించిపోను. ఆ నిలబడిన మాట ఎప్పుడు మానవకి తీగా ఉంటుంది. అది చాలా తేనెకంటే చాలా శ్రేష్టమైగా ఉంటుంది. తేనె వలనే తీగా ఉన్నటువంటి ఆ మాట మన జీవితంలో ఆ మాంసం ధరించి జీవమై ఉన్నప్పుడు ఆత్మ మనల్ని నడిపిస్తారు. అది దేవుని యొక్క ఆత్మ ఇచ్చిన మాట. ఈ ఆత్మతో మనం నడవాలి ప్రియలారా. ఈ ఆత్మతో నడిస్తే ప్రవచనంలో మనం వారు తెలియచేస్తున్న నా మాట విని నా చెందకు రండు, నా పలుకులు ఆలింపుడు, అప్పుడు మీరు జీవము బడయుదురు. ఆ జీవమే, ఆ మాట జీవమై మనలో ఉన్నప్పుడు రోగముల నుండి, బాధల నుండి, అన్ని రకరాల సమస్యల నుండి విడుదల ఇచ్చి
దేవుడు తన బిడ్డలని క్షేమంగా ముందుకు నడిపిస్తారు. ఆ గొప్ప బహుమతి, గొప్ప అనుగ్రహం మనం పొందాలి. అందుకే లూకా గారు రాసిన సువార్తల 11వ అధ్యాయం 28వ వాక్యంలో ప్రభు ఒకే ఒక్క మాట అంటున్నారు. 11వ అధ్యాయం 28వ వాక్యం, కానీ యేసు దేవుని వాక్కును ఆలకించి పాటించిన వారు మరింత ధన్యులు. అప్పుడు దేవుని యొక్క మాట ఆలకించిన వారి ధన్యులు. ఎందుకంటే శాశ్వతమైన ఈ ప్రపంచానికి, ఈ లోకానికి, ఆ పరలోకానికి నిలబడిన ఆత్మ పొంది ఉన్న ఆ మాటలో నిలచిన వారు, దేవుని యొక్క ఆత్మతో నడిచిన వారు ధన్యులుగా మారుతారు. ఆ మహాభాగ్యములోనికి ప్రియులారా మనల్ని పిలిచి ఉన్నారు. ఆ మహాభాగ్యమే పవిత్రమైన పూజాబలి ద్వారా దేవుడు అనుదినం మనకి ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ సమయంలో ఇంకా అక్టోబర్ నెల దగ్గరికి వస్తున్నాం. ఆ సమయంలో కూడా మనము దేవుని యొక్క మాట ఆ పూజాబలిలో భయభక్తితో పాల్గొని దేవుని యొక్క ఆ సాన్నిధ్యం అనుభవించి ఆత్మ నడిపించినటువంటి బిడ్డలుగా మారండి. అప్పుడు మనలో అనుదినం గొప్ప అనుగ్రహాలు ఆ దేవుని యొక్క దీవెనలు పొంది జీవించడానికి కృప లభిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కుడి చేయి పైకితే ఎడమ చేయి హృదయం పెట్టుకొని మన జీవితంలో జరిగిన బాధలన్నిటిని సమర్పించి ప్రార్థిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, యేసు నామములో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు మీకే వందనము, మీకే స్తోత్రము, మీకే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా తండ్రి, నాలో ఉన్న సమస్యలను ప్రభువా మీ సన్నిధిలో సమర్పించి మాకు ఈ వాక్యం యొక్క అనంత శక్తితో విడుదల ఇచ్చి అనుగ్రహించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, బీపీ అప్పుడప్పుడు తగ్గిపోయిన ఒక వ్యక్తిని దేవుడు తాకి స్వస్థత బీపీ లెవెల్గా చేస్తే అనుగ్రహిస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. మరి ఒక్క వ్యక్తికి తలనొప్పితో అప్పుడప్పుడు తరచుగా తలనొప్పి వస్తుంది. ఆ తలనొప్పి ఉన్న వ్యక్తికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక్క వ్యక్తి ఎప్పుడు ఎదటి వారు చెప్పిన మాటలో బాధపడుతూ ఉంటున్నా, అటువంటి వ్యక్తి అనవసరంగా అది కరెక్టా లేదా అని తెలియకుండా బాధపడుతున్న వ్యక్తికి దేవుడు అటువంటి ఆలోచన నుండి విడుదల నుండి ఆలోచన మార్చుమని తెలియచేస్తూ వారిని దేవుడు ఎక్కువ అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. నలుగురు మద్యపానములో అడిక్ట్ అయి లహరి పదార్థములో వారికి ప్రభు ఆదేశిస్తున్న అటువంటి ఆసక్తి నుండి మానుకొని మంచి జీవించటానికి కృప ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మొబైల్ అడిక్ట్ అయినటువంటి 9 వ్యక్తులకు ఆ మొబైల్ అడిక్ట్ అయ్యే వారి యొక్క కుటుంబంలో అశాంతి సమాధానం వస్తుంది. కాబట్టి అటువంటి కార్యమైన విడుదల పొంది ప్రార్థనలు గడపడానికి ప్రభు పిలిపించి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరియు 7 మందికి మొహాలి నొప్పితో బాధపడుతున్న 7 మందికి దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. 4 వీపు నొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రభు వారిని ప్రత్యేకంగా తాకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మూకిల దశ పెరిగినటువంటి ఒక సహోదరుడికి ఆ దేవుడు దాని నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెవిలో ఎప్పుడప్పుడు లోపల ఎప్పుడప్పుడు నొప్పి అదేదో పోయిన అనుభవం ఉన్నటువంటి ఒక సహోదరికి ఆ చెవి నొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తికి భుజం దగ్గర ఉన్న భాగంలో చేయి భుజంలో ఉన్న నొప్పి ఉంది. ఆ నొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. జాయింట్స్ పెయిన్ ఉన్నటువంటి 3 దేవుడు విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేహమంతా ఇచ్చింగ్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని ఆ దేవుడు తాకి పూర్ణ సౌఖ్యం స్వస్థత ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలానే ఇద్దరికి దేవుడు కాలి నొప్పి నుండి విడుదల ఇచ్చి అనుగ్రహిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్న పాట పాడి దేవుని స్తుతిస్తాం. ఎక్కడయ్యా నీవు లేనిది, ఏమిటయ్యా నీవు చేయనిది,
మాతా ప్రతిష్ట జపము. దేవుని జనని పరిశుద్ధ మరియమ్మ మా తల్లి, మేము మా కుటుంబములను మా సంఘమును మమ్ము సమస్త లోకానికి తల్లిగాను రాణిగాను యేసు ప్రభువు మరియు సకల మోక్షవాసుల సమక్షములో మేము ప్రకటించుచున్నాము. సాతాను వాని సకల క్రియలను ఆకర్షణలను వదిలివేసుదామని మీకు మాట ఇచ్చుచున్నాము. మా జీవితములో ప్రతిక్షణము మా శిలువనెత్తుకొని యేసు ప్రభువును వెంబడించి ఇంక మీదట ఆయనకు మరింత నమ్మకస్థలముగా ఉండుటకు మమ్మలను మా కుటుంబాలను సంపూర్ణముగా అమ్మ మరియ మీకు ప్రతిష్ఠించుచున్నాము. ఓ ప్రభువ, ఆ దైవదూతలు ఒకరితోనొకరు సర్వశక్తివంతుడైన ప్రభు పవిత్రుడు 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 ప్రపంచమంతటా అతని మహిమతో నిండి ఉన్నది అని ఎలుగెత్తి పలుకుచున్నరి. ఈ వాక్యం యొక్క ఆనంద శక్తితో మేము ప్రార్థిస్తున్నాము. మా దేశము పైన, లోకమంతటి పైన, మా కుటుంబాల పైన మీ కరుణను అనుగ్రహించండి. మా సాతాను వాని మాయాపూరిత ఉద్దేశములుండి మమ్మ కాపాడండి. మా ఆత్మ శరీరములను, మా మనస్సులను, మా సమస్తమును మీకు సమర్పించుచున్నాము. మాకున్న సమస్తముపై మీకు సంపూర్ణ అధికారమును ప్రకటించుచున్నాము. మా నిత్య రక్షణ విషయంలో మాకు తోడై ఉండండి తల్లి. ఆమె. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుట భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఆయన మాకు నీటికివ్వండి. మా ఇద్దప్పుడు వారు మీ మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనెందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్ము రక్షించండి. ప్రభు అయిన దేవ, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రములు సేవ చేసిన గురువులు, అమ్మగారులను, ఉపదేశగారు అందరినీ ఆశీర్వదించమని తెలుగు బైబిల్ కన్వెన్షన్ అక్టోబర్ నెలలో 3వ తారీఖున జరగబోచడానికి వచ్చిన వారందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరులో భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆయన మాకు నీటికివ్వండి. మా ఇద్దప్పుడు వారు మేము అందించినట్లు మా అప్పులను మీరు మందించండి. మమ్ము శోధనెందు ప్రవేశింపనివ్వక కీళ్ళ నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. వచ్చే శనివారం నుండి ప్రారంభించబోయే వడకానికి వచ్చిన వారందరినీ వారి యొక్క ప్రయాణములో ప్రభా మీరు తోడుగా ఉండి, అమ్మ మరియమ్మ గారా మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ, దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువ మీతో నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు అవునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడున్న మా మరణ సమయమందున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడున్న సదాకాలం మీకు స్తోత్రం కలుగును గాక. ప్రేమైన బిడ్డలారా, దివ్య పరిశుద్ధ ఆరాధన సమయము మోగరించి ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం స్వీకరిస్తాం. ఆ ఆశీర్వాదం మన కుటుంబానికి, మన జీవితానికి ఆ దేవుని యొక్క బహుమతి పొందే వరముగా మారుతుంది. కాబట్టి మన భయభక్తితో ప్రభువా నన్ను తాకండి, నీ సాన్నిధ్యం నా వెంట వచ్చి నీ ఆశీర్వదించండి అని దాహంతో ప్రార్థిస్తా. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమున సదాకాలము ఆరాధన స్తుతియు స్తోత్రములు నమస్కారము కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఎప్పుడును మరెప్పుడును సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. సదాకాలము కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా.
మాత అందాల రాసి మాలోటు మాత సుగుణాల కన్యక మా ఫాతిమ మాత పవిత్రమూర్తి